ఇది గ్రామ పంచాయతీ కార్యాలయం. పంచాయతీ ఎన్నికలకు పైసల భయం, సర్పంచ్గా పోటీ చేసేందుకు వెనుకంజ, లక్షలు పెట్టి గెలిచి చివరికి అప్పుల పాలైన సర్పంచులు, భార్య మెడలోని పుస్తెలమ్మి మరీ అభివృద్ధి పనులు, గత 10 ఏళ్లలో బిల్లులు రాక పలువురు సూసైడ్, ఇటు ఫండ్స్ అటు పవర్స్ లేని దయనీయ పరిస్థితి, ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతున్న పల్లెల్లో కనిపించని జోష్. ఇక్కడ పంచాయతీ అధికారాల కత్తెర. పంచాయతీలకు వచ్చే ఆదాయ మార్గాలన్నీ గత ప్రభుత్వం క్లోజ్ చేసింది. గ్రామాల్లోని గ్రానైట్, ఇసుక క్వారీలు, క్రషర్ల ద్వారా గతంలో పంచాయతీలకు వచ్చిన 25% సినరేజ్ నిధులు ఆపేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పంచాయతీలకు వచ్చే ట్రాన్స్పోర్ట్ డ్యూటీని ఎత్తివేస్తూ జీవో జారీ చేసింది. ఇక పంచాయతీలకు మాత్రమే దక్కాల్సిన ఉపాధి హామీ నిధులను దారి మళ్లించింది. దీనికి తోడు గ్రామాల్లో చెత్త ఎత్తడానికి, మొక్కలకు నీళ్లు పోయడానికి 5 లక్షలు పెట్టి కొత్త ట్రాక్టరు, 1.88 లక్షలు పెట్టి ట్రాక్టర్ ట్రాలీ, 1.83 లక్షలు పెట్టి ట్యాంకర్ను నాటి సర్పంచుల చేత అప్పటి ప్రభుత్వం కొనిపించింది. వాటి నిర్వహణకు సైతం సర్పంచులు అష్ట కష్టాలు పడ్డారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏమేం చేసిండు అనేది ఒక్కసారి చూస్తే సర్పంచులు, గ్రామ పంచాయతీలు ఒకప్పుడు ఏది కేసీఆర్ సీఎం కాకముందు బిఫోర్ కేసీఆర్ సీఎం కాకముందుకు ఆఫ్టర్ కేసీఆర్ కేసీఎం సీఎం కాకముందుకు ఎట్లుండే, కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఎట్లుండే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. కొన్ని ఏంది గ్రామాల్లో గ్రానైట్, ఇసుక క్వారీలు, క్రషర్ల ద్వారా ఇసుక, గ్రానైట్, క్రషర్లు మొదలైనవి ఎక్సెట్రా. వీటి నుంచి 25% పన్నులు వచ్చేటి. 25% పన్నులు నేరుగా గ్రామ పంచాయతీలకు వచ్చేటి. ఏడా గ్రానైట్ ఉందనుకో, తీసిస్తే దాని నుంచి 25% గ్రామ పంచాయతీకి వచ్చేది, ఆదాయం వచ్చేది, క్రషర్ నుంచి వచ్చేది. కేసీఆర్ సీఎం అయ్యాక ఏం చేసిందంటే వీళ్ళ మీద ట్రాక్టర్లు, వీటన్నింటినీ కట్ చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. తన ఖాతా మీన్స్ సీఎం ఖాతా, రాష్ట్ర ప్రభుత్వానికి వేసుకున్నాడు. తన ఖాతాలో వేసుకుండు. ఇవి కాకుండా ఇంకేమేమి వచ్చేటి గ్రామ పంచాయతీల కంటే, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ట్రాన్స్పోర్ట్ డ్యూటీ వచ్చేది. ఎస్, ఇప్పుడు మన ఊర్లో ఒక ఇన్ని ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిందంటే దాంట్లో నుంచి ట్రాన్స్పోర్ట్ డ్యూటీ అంటే గ్రామానికి వచ్చేది, గ్రామ పంచాయతీకి వచ్చేది ఇంత పర్సెంటేజ్. 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయితే ఒకరి నుంచి ఒకరు కొనుగోలు జరిగితే ఆ రిజిస్ట్రేషన్ పైసలల్లో వచ్చేది పర్సెంటేజ్, ట్రాన్స్పోర్ట్ డ్యూటీ వచ్చేది. దీన్ని కేసీఆర్ ఏం చేసిందంటే ₹1 కూడా గ్రామ పంచాయతీల ఖాతాలోకి పోకుండా దారి మళ్లించిండు. ఆ తర్వాత ఏం చేసిండు, ఉపాధి హామీ నిధులు వీటిని కూడా పక్కదారి పట్టించాడు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లో జమ చేసేటువంటి పైసలు. వీటిని ఏం చేసిండు కేసీఆర్, దారి మళ్లించిండు. వీటిని దారి మళ్లించిండు. ఇక గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి ఇంకా ఏం మిగిలినాయి అంటే ఇంటి పన్ను, నల్ల బిల్లు. అది ఎంత వస్తుంది? ఇంటి పన్ను, నల్ల బిల్లు. ఇంకా ఇవి కాకుండా చేసిన కార్యక్రమం ఏంటంటే ఇంకా వాళ్ళ మీద భారం మోపిండు. ట్రాక్టర్లు కొనబెట్టిండు, ట్రాలీలు కొన్నాడు, ట్యాంకర్లు కొన్నాడు, ట్రాక్టర్లు కొనబెట్టిండు, వాళ్ళతో కొనిపించిండు. ట్రాక్టర్లు కొనబెట్టి దానికి ఈఎంఐలు, మళ్ళీ ఈఎంఐలు, నల్ల బిల్లో ఇంటి పన్ను పైసలు వసూలు చేసి ట్రాక్టర్ ఈఎంఐ కట్టాలి. ఇక రెండో విషయం ఏంటంటే గమ్మత్ విషయము, ప్రతి ఊర్లే రైతు వేదిక కట్టాలి. మరి కట్టాలంటే పైసలు ఇస్తారంటే మీరు కట్టుర్రి మేము ఇస్తాం, కట్టకపోతే సర్పంచ్ గిరి పోతుంది. అట్లా బలవంతంగా లక్షల రూపాయలు సర్పంచ్లతో ఖర్చు పెట్టించిండు. పోనీ ఇచ్చిందంటే ఏకాన పైసలే, ఏకాన పైస ఇవ్వకుండా ఇలా
సర్పంచులంతా మాది 10 లక్షల బిల్లు రాలే, మాది 5 లక్షలు రాలే, మాకు 20 లక్షలు రావాలని ఏదో చెప్తురో ఇగో కేసీఆర్ పెట్టిపోయినటువంటి పెంటనే ఇదంతా. 1300 కోట్ల రూపాయలు రావాలంటే ఇక సర్పంచుల 1300 కోట్ల రూపాయలు ఇప్పుడు సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్తుందంటే నిన్న బట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఇక ఇదంతా కేసీఆర్ చేసిపోయి ఇంకా మీదికెళ్ళి ఏం చేసిండు, సర్పంచ్ ఉప సర్పంచ్ అని పెట్టిండు. ఈడ ఏకాన పైసలు లేవు, చెక్ పవర్ మీద 2 సంతకాలు ఉండాలని పెట్టిండు. వాళ్ళు అదో పరిచయం పెట్టాలని పెడితే ఆయన ఉప సర్పంచ్ అలిగిపోతా ఉంటాడు, అట్లా రమ్మంటుంటే లే అదంతా ఎట్లుంటుంది అది బరాబర్ నేను పెట్టా, ఏం చేసుకుంటావు చేసుకో. ఇట్లా గల్లలు పట్టుకొని కొట్టుకొని ఆగమైపోయిన సర్పంచులు ఎంతో మంది. ఇక ఆడనో ఈడనో ఈ ఏది రైతు వేదికలు కట్టురు ఇవి కట్టురు, లేకపోతే మీ సర్పంచ్ గిరిపోతుందని వాళ్ళ మెడ మీద కత్తి పెడితే అప్పులు తెచ్చి 5 రూపాయలు 10 రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చి కడితే అప్పులు కట్టలేక సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కేసీఆర్ ఏలువడిలో గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ వ్యవస్థ వాళ్ళకు అధికారాలు కట్ చేసిండు. ఇక మీదకెళ్ళి సర్పంచుల కాలం అయిపోతే స్పెషల్ ఆఫీసర్లని జూనియర్ పంచాయతీ సెక్రటరీలను పెట్టిండు. జూనియర్ పంచాయతీ సెక్రటరీకి ఇంకా ఏం పనులు అంటే అవి ఊర్లే మోర్లే పంది పిల్ల చచ్చిపోయినా ఈయనదే బాధ్యత. లైట్ రాకపోయినా ఈయనకే మెమో. ఇగో ఈ రకంగా గ్రామీణ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండు కేసీఆర్. చెట్లు ఏది హరితారం చెట్లు మేకలు నవిలిపోయినా సరే కొమ్మలు వీళ్ళు సస్పెండ్. ఈ రకంగా మొత్తం గ్రామీణ ప్రాంత వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండు కేసీఆర్. ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచులు వీళ్ళందరూ కూడా మా బిల్లులు మాకు కావాలని చెప్పి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రజాప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మా బిల్లులు మాకు ఇవ్వాలి, మీ సర్పంచ్ వద్దు, మాకేమొద్దు, ఇక చాలు సర్పంచ్గిరి. ఇగో ఇన్ని రకాలుగా గ్రామీణ వ్యవస్థను దెబ్బతీసినటువంటి కేసీఆర్ ఇప్పుడు సర్పంచుల బిల్లులు చెల్లించాలని చెప్పి హరీష్ రావు డిమాండ్ చేస్తుండు సిగ్గు లేకుండా. హరీష్ రావు సర్పంచుల బిల్లులు ఎందుకు ఇయ్యారని అడుగుతా ఉన్నాడు. మీ మామని ఆడ ఫామ్ హౌస్ కాడ 2 చెట్లకి ఇటో కాలు కట్టి కింద మంట పెట్టి అడుగు సర్పంచులకు ఏమైందని చెప్తాడు మీ మామనే. నువ్వే ఉంటే ఆర్థిక శాఖ మంత్రి. ఒక్క సంతకం పెడితే 1300 కోట్లు వాళ్ళ ఖాతాలో పడకుండా నువ్వు వీళ్ళకి సంతకం పెట్టకుండా దొంగలకు సర్ది కట్టే దానికి సంతకం పెడితే హరీష్ రావు పెట్టి ఇలా సర్పంచుల మీద మళ్ళా ఒగల ఏడుపు ఏడుస్తా ఉన్నావు. సర్పంచులను సర్వనాశనం చేసినటువంటి మీరు ఏ సర్పంచ్ కన్నా ఏమైనా ఇజ్జతుండేనా? ఒకప్పుడు ఎట్లుండే సర్పంచ్ ఊరికే నట్టుకేనా వస్తుండే, పెద్ద మనిషి వస్తుండ్రా కుర్చీదేరా అదే కుర్చీ విలేజ్ ప్రెసిడెంట్. ఇప్పుడు మీ పరిపాలన ఏడుకొచ్చిందంటే కుర్చీలో పడేరా ఆయనతో కూర్చోగలరా ఇడా మళ్ళీ అడుగుతాడో రా మళ్ళీ అప్పు తెమ్మంటాడో పాత పైసలు ఇవ్వకపోయి ఇట్లా పరిస్థితి క్రియేట్ చేశారు. అందుకోసమే తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఏమని 10 లక్షల వరకు 10 లక్షల వరకు ఉన్న రుణాలు ఏవైతే ఉంటాయో 10 లక్షల వరకు అవి బిల్లు పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. మొదటి విడతగా 400 కోట్ల రూపాయలు ఫస్ట్ క్లియర్ చేయాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ చేసిన కథ గది, వీళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం చేస్తున్న పని గిది. సర్పంచ్ సోదరులారా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు అందరికి కూడా చెప్తా ఉన్నా, కేసీఆర్ హయాంలో భ్రష్టు పట్టిపోయినటువంటి పంచాయతీరాజ్ స్థానిక సంస్థల వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పునర్నిర్మించడం కోసం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామెన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,